స్ట్రైట్ టాక్ చర్చ స్వాగతం. అయిపోయింది. గుడ్ బై టు ఏపీ అంటే కామ మొగుడంటే కామోస్ అనుకున్నట్లుగా నిజమేనేమోలే అని అనుకున్నాం. అయినా ఎక్కడో ఏదో కొడుతున్నట్లుగా అనిపించి కాస్తంత ఆరా తీస్తే దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి అమ్మా ఇది బాబుగారి పనే అని తెలిపోయింది. ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే సంస్థ అప్పట్లో చంద్రబాబు హయాంలో విశాఖపట్నంలో తమ క్యాంపస్ ప్రారంభిద్దామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేసి ఒప్పందం కుదుర్చుకొని భూమి పూజ చేసి అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నటువంటి చొక్కా నచ్చలేదని ఏపీలో అడుగుపెట్టకూడదనేటువంటి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. జగన్ గారి చొక్కా నచ్చకపోతే దాందే ఉంది, ఆయన చొక్కా మార్చుకుంటాడు, దానికే మీరు వెళ్ళిపోవడం ఎందుకు అన్న ఆ కంపెనీ సీఈఓ ఇతర అధికారులు అస్సలు వినిపించుకోవడం లేదు. ఇదేంటి చెప్పమా, ఎక్కడో ఏదో కొడుతోందని అనుమానం వచ్చి ఆరా తీస్తే డొంకంతా గదిలింది. ఈ కంపెనీ అనేక అవకతవకలకు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గత ఏడాది దానిపై సెబీ ఆడిట్కు ఆదేశించి ఇటీవలే ఆ సంస్థకు 15 కోట్ల రూపాయల జరిమానా విధించడంతో పాటు మదుపుదారులకు 512 కోట్ల రూపాయలు 45 రోజుల్లోగా వాపసు చేయాలని ఆదేశించింది. అయితే సెబీ వాదనతో విభేదించిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ విషయంలో పైకోర్టుకు వెళతామని ప్రకటించింది. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ సంస్థ వెళ్ళిపోతోందని ఆ మన దినపత్రిక ఎందుకు గుండెలు బాదుకుంటోంది? ఎక్కడో ఏదో మళ్ళీ కొడుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తనయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సూచనల మేరకు ఫ్రాంక్లిన్ సంస్థకు విశాఖపట్నం మధురవాడలో ఎకరాకు 10 కోట్ల రూపాయలకు పైగా విలువగల 40 ఎకరాల భూమిని, అంటే 400 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి భూమిని కేవలం 13 కోట్ల రూపాయలకే కట్టబెట్టారు. రాష్ట్ర ఐటీ పాలసీ ప్రకారం ప్రభుత్వం నుంచి ఎకరా భూమి తీసుకుంటే 500 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, ఈ లెక్కన ఫ్రాంక్లిన్ సంస్థ 20,000 ఉద్యోగాలు కల్పించవలసి ఉండగా కేవలం 2,600 ఉద్యోగాలు మాత్రమే కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయం కూడా కేవలం 10 ఎకరాల్లోనే ఉండగా ఇక్కడ ఇలా 40 ఎకరాలు ఏం చేసుకుంటారయ్యా అని ప్రశ్నించిన చంద్రబాబు ఆ విమర్శలను ఖాతరు చేయలేదు. ఈ నిర్ణయాన్ని నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చంద్రబాబు దానిని అప్పట్లోనూ ఖాతరు చేయలేదు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రస్తుత పాలకపక్ష వైఎస్ఆర్సీపీ ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా చాలా విమర్శలు రచ్చా చేసింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఫ్రాంక్లిన్ సంస్థ ప్రతినిధులు జగన్ను కలిసిన వ్యవహారం ఎందుకో కానీ కుదరలేదు. కారణాలు ఏవైనా ఇప్పుడు ఏకంగా ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్ను వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నది. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రతినిధి శ్రీ రవిచంద్రారెడ్డి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ, రాజకీయ విశ్లేషకులు శ్రీ చెవులు కృష్ణాంజనేయులు, ఈ ముగ్గురు ఈ చర్చా కార్యక్రమంలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీ షేక్ బాజీ కూడా మన చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. రవిచంద్రారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్కారం. ఏమిటి సార్ ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి కంపెనీ? ఇది మంచి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒకటి, అమెరికన్ కంపెనీ. ఈ కంపెనీకి చంద్రబాబు గారికి ఉన్నటువంటి మతలబు ఏంటి? ఈ కంపెనీ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుంది? మీ పార్టీ ఈ కంపెనీని ఎందుకని బతిమాలో బామాలో ఉంచడంలో విజయం సాధించలేకపోయిందో కొంచెం క్లుప్తంగా వివరించండి ముందు. కృష్ణమోహన్ గారు, మీకు, బొలిశెట్టి సత్యనారాయణ గారికి, కృష్ణాంజనేయులు గారికి, అలాగే
జాయిన్ అవబోతున్న బాజీ గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వార్త ఎక్కడ అచ్చయింది అనేది కూడా మనం చూడాలి. తప్పులేదు, ప్రతి పేపర్ కి ఒక అజెండా ఉండొచ్చు, లేదా ఆంధ్రజ్యోతి అంటే కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అయి ఉండొచ్చు, వాళ్ళు దాన్ని హైలైట్ చేసి ఉండొచ్చు. కానీ దాంట్లో ఉన్న ఒక పార్శ్వాన్ని మాత్రమే ఎందుకు చెప్తారని అడుగుతున్నాం మేము. కాస్త లోతుగా ఆ వార్తని ప్రచురించుంటే వాళ్ళకి అందులో పాపం ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి. కాబట్టి కాస్త లోతుగా పోయి ఉన్నట్టయితే ఇంకా చాలా బాగుండేది. మరి ఆంధ్రజ్యోతిలో ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టి ఒక్కో కంపెనీని బయటకు పంపించేస్తున్నారన్న కోణంలో ప్రొజెక్ట్ చేయాలని ఆ న్యూస్ ఏదైతే వచ్చేసారో, అసలు వాస్తవం ఏంటంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీ ఇంట్రోలో నేను చెప్పారు, 400 కోట్ల రూపాయలు విలువైన దాన్ని 2600 ఉద్యోగాలకి, దాదాపు 26,000 ఉద్యోగాలు కల్పించాల్సిన నిబంధనలు అవి మొన్న 2600 ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేస్తూ చాలా ఉదార స్వభావంతో 400 కోట్ల విలువ చేసే 40 ఎకరాల భూమిని వాళ్ళకి కట్టబెట్టారు. సార్, దీంట్లో ఒక చిన్న లొసుగుంది, దాన్ని మాత్రం వాళ్ళు అచ్చేయలేదు. దాంట్లో ఉన్న లొసుగు ఏంటంటే, మొదటి 1000 ఉద్యోగాలు ఏదైతే వాళ్ళు ఇస్తామని ప్రామిస్ చేసిన ఉద్యోగాలు ఉన్నాయో, ఆ 2600లో 1000 ఉద్యోగాలు ఏర్పడి వాళ్ళకి జీతాలు ఇచ్చేంత వరకు ఈ సంస్థకు సంబంధించిన భూమి గాని దాని యాజమాన్యం గాని రాజ్ చౌదరి అనే అతని హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. హూ ఈజ్ రాజ్ చౌదరి? ఎవరి బినామీ ఈ రాజ్ చౌదరి అని అడుగుతున్నాం మేము. ఎవరి కోసం వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రాజ్ చౌదరి? ఈ రాజ్ చౌదరితో ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ కున్న అనుబంధం ఏంటి, అవసరం ఏంటి? ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది, సంస్థ ఉద్యోగాలు కల్పిస్తుంది. అతని ఇన్వెస్ట్మెంట్ ఏంది, అతని పాత్ర ఏంది, ఎవరు బినామీగా ఈ ఎంఓఈలోకి ఎంట్రీ వచ్చాడు? అతను వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి లేకపోగా అసలు ఏ కోణంలో కూడా ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే నిష్క్రమిస్తుందని ఈ రోజు ఆంధ్రజ్యోతి వార్త రాసిందో, వేరాజ్ నౌ యాజ్ ఆన్ నౌ ఈ రోజుకి తెలంగాణలో ఉన్న అదే ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ 80% ఉద్యోగాల్ని పూర్తిగా విరమించి కేవలం 20% ఉద్యోగాలతో అలా నడుపుతూ ఈ రోజు చెన్నైలో ఉన్న తన సంస్థకి హైదరాబాద్ లో లొకేట్ అయిన సంస్థను కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇది కూడా మూసేయాలని ఉన్నారు. మేము అడుగుతున్నాం ఆంధ్రజ్యోతి దినపత్రికను కానీ మీడియా ముఖంగా జనాలకి అర్థమయ్యే విధంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక్క నిమిషం రవిచంద్ర గారు ఒక చిన్నది. ఇప్పుడు ఈ రాజ్ చౌదరి అనేటువంటి ఆయన ప్రభుత్వ ప్రతినిధి, ఎందుకంటే భూమి ప్రభుత్వానికి కదా, కాబట్టి ఈయన ప్రభుత్వం తరఫున ప్రతినిధి, అంతేనా? ప్రభుత్వ ప్రతినిధి అని ఎవరు చెప్పారు సార్? హీఈస్ ఎ బినామీ ఆఫ్ హూమ్? అదే పోనీ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి బినామీ అసలు ప్రతినిధి అని అతన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే దళారీ, హీఈస్ ఎ దళారీ, హీఈస్ ఎ బినామీ. ఓకే, క్లియర్ కట్. అంటే ప్రభుత్వానికి ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ కి మధ్య వ్యవస్థలో ఏదైతే వచ్చి చేరాడో ఈ రాజ్ చౌదరి అనే అతను బినామీ. ఈ రోజున తెలంగాణ నుంచి షిఫ్ట్ అయిపోతే 80% ఉద్యోగాలను తగ్గించుకున్న ఆ సంస్థ ఏదైతే ఉందో, తెలంగాణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదనే సంగతి ఆంధ్రజ్యోతి పేపర్ కి తెలీదా? వాళ్ళకున్న ఇబ్బందులు, సెబీ నిబంధనలు ఉల్లంఘించడం, వాళ్ళు చెప్పిన పనులు చేయకపోగా 512 కోట్ల రూపాయలని పెనాల్టీ వేయటం, వాళ్లకున్న ఆదాయం తగ్గిపోవటం, ఆ సంస్థ పరిధులు కుంచుకుపోవడంతో వైజాగ్ లో మొదలు పెట్టని కార్యక్రమాల్ని తీసివేస్తూ తెలంగాణలో ఉన్న 80% ఉద్యోగస్తులను తొలగిస్తూ మిగతా 20% కూడా తొలగించి చెన్నైకి మాత్రమే పరిమితం చేయాలి. చెన్నైలో సార్ మేము ఒక హైలైట్ పాయింట్ చెప్తా, చెన్నైలో కూడా ఈ రోజుకి దాదాపు 400 లోపు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. అంటే ఈ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆ రాజ్ చౌదరికి సంబంధించి మేనేజ్మెంట్ ఎప్పుడు దాకా ఉంటదంటే, ఆ ఎంఓఈ ప్రకారం 1000 మంది ఉద్యోగాలకి జీతాలు ఇచ్చే వరకు ఉంటది. అంటే 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేది లేదు, పేరేమో ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ ఉంది, పెత్తనమేమో రాజ్ చౌదరిది. ఆ రాజ్ చౌదరి ఎవరు బినామీయో తేలాలి, మేము తెలుస్తాం. మేము వదలం సార్, మేము వదిలే ప్రసక్తి ఏం లేదు. బాగుంది, చాలా విశేషాలు తెలియజేశారు మా శ్రోతలకి రవిచంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే కృష్ణమోహన్ గారు, మీకు పెద్దలకి బహుకాల శ్రవణం, బహుకాల దర్శనం సార్. సార్ చెప్పండి, దీనికి సంబంధించినటువంటిది ఇదేదో ఒక అన్హోలీ, ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు చెప్పినటువంటి విషయం చూస్తే దేర్ అపియర్స్ ఒక అన్హోలీ అగ్రిమెంట్, ఏదో ఒక అపవిత్రమైనటువంటి ఒప్పందం ఏదో ఇక్కడ పురుడు పోసుకున్నట్లుగా అనిపిస్తోంది.
దీనికి సంబంధించి మీ రియాక్షను, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారము, మీ విశ్లేషణను చెప్పండి సార్ సత్యనారాయణ గారు. సార్ యాక్చువల్లీ అంటే ఈ మన లిబరలైజేషన్ అనే 1991 లో స్టార్ట్ చేసిన తర్వాత, ఎకనామిక్ రిఫార్మ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి అంటే మన ఎల్పిజి సిలిండర్ కాదు, మన ఎత్తి మీదకి ఈ 3 వచ్చినాయి: లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అందులో ఈ పర్టికులర్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ, అది దాదాపు 160 దేశాల్లో వ్యాపారం చేస్తుంది. పెద్ద కంపెనీ, అది ఆ ఇబ్బంది కాదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇండియాకి వచ్చేసరికి ఈ ఏషియన్ ఆపరేషన్స్ చూసి అతను వివేక్ కుద్వా అని ఒక మనిషి, అతను వైఫ్ రూపా అని, ఆవిడ క్రిసిల్ లో చాన్నాళ్ళు పనిచేసి ఆవిడ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసింది ఇండియాలో. చేస్తున్నప్పుడు ఏమంటే, ఈ క్రిసిల్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నమంటే ఈ ప్రపంచ అంటే దాని ఎఫ్టీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నామ్స్ ఏమంటే, వాళ్ళు చాలా క్లియర్ గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా మంచి కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. వీళ్ళ పని ఏంటి, మీ దగ్గర డబ్బులు తీసుకొని తెలివైన వాళ్ళు కాబట్టి మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, అది వాళ్ళ పని. అయితే వాళ్ళు ఆ పని చేయలేదు, వాళ్ళు చేయాల్సిన పని చేయలేదు. చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డబ్బులు అప్పిచ్చినట్టుగా అసలు మీ వాయిస్ కొంచెం ఇంతకుముందు డిస్టర్బ్ అయింది. ఈ కంపెనీ యొక్క పని ఏంటి? ఇది బేసిక్గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ కంపెనీ పని యొక్క అంటే ఏం పని చేస్తుంది ఈ కంపెనీ అనేటువంటిది వినేటువంటి వీక్షకుల సౌకర్యార్థం మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి దయచేసి. సార్, ఇది ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. మీ డబ్బులు నా డబ్బులు కలిసి మేనేజ్ చేసి ఎక్కడైతే మంచి అవకాశం, మంచి చెయ్యాలి. ఇది 160 దేశాల్లో ఉంది, చాలా పెద్ద కంపెనీ, దానికే అనుమానం లేదు. అయితే ఇండియాలో చేసిన తప్పు ఏంటంటే, ఈ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నప్పుడు సరైన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా తక్కువ రేటింగ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ డబ్బులు, నార్మల్ గా ఏంటంటే తీర్చిన వాడు వడ్డీ ఎక్కువ ఇస్తాడు కదా, సో ఎక్కువ డబ్బు ఇచ్చేవాడు కరెక్ట్ మంచి మనిషి అయ్యి ఉండడు, మంచి పార్టీ అయ్యి ఉండదు. వాళ్ళకి అవసరాలు కొలిది ఎంత రేట్ కైనా అప్పు చేస్తారు. అలా చేయడం వల్ల చాలా డబ్బులు నష్టపడాలి. అది సత్యనారాయణ గారు, మీ దగ్గర నుంచి ఏదో చిన్న సాంకేతిక లోపం వస్తున్నట్లుంది. ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాము. మీ వాయిస్ సరిగా వినపట్టలేదు, బాగా బ్రేక్ అవుతున్నది. మళ్ళీ వస్తాను మీ దగ్గర. సత్యనారాయణ గారు, బాజీ గారు నమస్కారం. బాజీ గారు నమస్కారం. నమస్కారం కృష్ణమోహన్ గారు, అదేవిధంగా రవిచంద్ర రెడ్డి గారికి, నమస్కారం. మాకు కూడా మీ శ్రవణం, మా దర్శనం చాలా అవునవును. ఏంటి సార్ ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనేటువంటి గోల ఇవాళ ఒక దినపత్రికలో చాలా అదే గగ్గోలు పడుతున్నట్లుగా, ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతుంది, ఇక్కడ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ అనేటువంటిది ఎంత కీలకమైనటువంటి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించిందో అంతే ముఖ్యమైనటువంటి పాత్ర పోషించగలదని భావించినటువంటి ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేటువంటి సంస్థ వెళ్ళిపోతున్నందుకు గాను చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ కొన్ని ఆర్టికల్స్, న్యూస్ ఐటమ్స్ పబ్లిష్ అయినాయి ఒక డైలీ న్యూస్ పేపర్లో. దీనికి సంబంధించినటువంటి వివరాలు, దీని ఏమేమి మీ పార్టీ విశ్లేషణ, మీ రియాక్షన్ ఏంటో చెప్పండి సార్. సార్, ఒకటి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి లోగుట్టు మామూలుగా జనరల్ గా ఏదంటే లోగుట్టు ఫిర్మాలు గిరికంటాం, కానీ ఈ గుట్టు మాత్రం ఆ విపక్షాలకి అధికార పక్షాలు మాత్రం భారీగా తెలిసాయి. మీకు తెలియదంటారు, మీకు తెలియదంటారు, తెలిసింది ఇద్దరికి బాగా తెలిసింది అనే విషయం తెలుసండి. ఓకే చెప్పండి కృష్ణమోహన్ గారు. ఇప్పుడు కంపెనీ వెళ్ళిపోతారు. రవిచంద్ర రెడ్డి గారు చెప్తా ఇప్పుడు ఏంటంటే, బాధ్యత మనం ఏమంటామంటే, అది చిన్న కంపెనీ కానివ్వండి, పెద్ద కంపెనీ కానివ్వండి, మనం ఈ రాష్ట్రం ఏర్పడినటువంటి 24 నెలల తర్వాత ఏ పరిశ్రమలు మనం తీసుకొచ్చాము, ఏది ఎస్టాబ్లిష్ చేసామనే సంగతి ప్రజలందరికీ అర్థమైనటువంటి పరిస్థితి, పాలనలో కూడా తెలిసినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి మేధావులందరూ కూడా తెలిసినటువంటి పరిస్థితి. మొన్నట వోక్స్ వ్యాగన్ సంబంధించినటువంటి అంశంలో కూడా పార్లమెంట్ సభ్యులు మాధవ్ గారి ఘర్షణ ఆ పత్రికలో రావటం అంతా కూడా మనం చూసాం, దానికి సంబంధించినటువంటి లావాదేవీ. ఇవాళ ఏపీఐఐసిలో
20 రూపాయలు ఉన్నటువంటి వస్తువుని 80 రూపాయలు చేసినటువంటి పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి పెట్టేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఆర్థికంగా పుంజుకునేటువంటి పరిస్థితులు కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందనేటువంటి వాతావరణం కనపడుతున్నటువంటి తరుణంలో ఇవాళ ప్రభుత్వాన్ని మేము ఎందుకు నమ్మలేకపోతున్నామనంటే, ఇవాళ ప్రతిపక్షాల విషయం తీసి పక్కన పెట్టండి, వాళ్ళు కాపులాగా ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే వాళ్ళు కొత్త కొత్త పేర్లు రాజ్ చౌదరి గారినివ్వండి, రవి చౌదరి గారినివ్వండి, ఈ చౌదరులు ఎవరన్నా ఉండుంటే ఆ కంపెనీ కాస్త సముద్రం అవతల పారేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉండనివ్వండి. ప్రభుత్వానికి ప్రజలకి సంబంధించినటువంటి మౌలిక వసతుల్లో భాగంగా ఏర్పడాల్సినటువంటి కంపెనీలని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆ కంపెనీలో ఎవరున్నారు, దీంట్లో మీడియేటర్ అట్లగారులేండి. ఇప్పుడు ఈ కంపెనీ పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏ స్థాయిలో నష్టం జరగబోతోంది? ఈ కంపెనీ పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఏ విధమైనటువంటి నష్టం జరగబోతోంది? లేకపోతే నష్టం ఏమీ లేదంటారా? ఏ విధమైన నష్టం జరగబోతుంది ఒకవేళ నష్టం అనేటువంటిదే ఉంటే? ఖచ్చితంగా సార్, ఒకటి సార్, ఏ కంపెనీ అయినా అది చిన్న తరహా అయినా, మధ్య తరహా అయినా, లేకపోతే పెద్ద పారిశ్రామిక అయినా, లేకపోతే ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయినా, రాష్ట్రంలో ఎంతో కొంత మన వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి, మన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఆర్థిక సౌలభ్యం కోసం జరుగుతున్నటువంటి. గత ప్రభుత్వం కూడా ఏమండి ఈ కంపెనీలో పనిచేసిననే పెద్ద జీతం ఇచ్చి ఆయన దగ్గర ముఖ్యమైన అనుచరుడిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి గతంలో పాలించినటువంటి ముఖ్యమంత్రి. ఈ అనాలిసిస్లు, ఈ ఇన్వెస్ట్మెంట్లు, ఈ రైజింగ్లు చేయటాలు, ఈ హవాలాలు చేయటాలు, లేకపోతే దీన్ని ఉన్నదాన్ని లేనట్టుగా లేదన్నట్టుగా పెంచి తీయటాలు, ఇవి ప్రైడ్ ఆఫ్ పొలిటీషియన్స్, జాబ్ ఫర్ పబ్లిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కల్పించేటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఏ కంపెనీలైనా సరే, అవి చిన్నదైనా చిన్నదైనప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్తామండి, దేనికి ఉపయోగపడుతుంది? అది ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడుతుంది. దానివల్ల వచ్చేటువంటి ఆదాయం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. దాని నుంచి రాష్ట్రం అభివృద్ధికి తీసుకునేటువంటి అంశాలకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పరిపాలించినటువంటి వాళ్ళకి, పరిపాలిస్తున్న వాళ్ళకి, వీళ్ళకి రాజకీయంగా ఉపయోగపడాలి. లేకపోతే ఆ కంపెనీలో సిఇఓ ఎవరు, ఆ కంపెనీలో మూల వ్యక్తి ఎవరు, ఇందులో ఉన్న మీడియేటర్ ఎవరు, అసలు బ్యూరోక్రాట్ ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కులం ఎవరు, కాబట్టి కంపెనీ ఉండాలా లేదా అనేది కాగితాల మీద తేల్చేసి వాళ్ళు బహిరంగ పోటాడుకునే పరిస్థితి అవుతా ఉంటుంది. విషయం మీద దీని మీద మాత్రం మీరు సూటిగా మీ అభిప్రాయం చెప్పరు. ఫ్రాంక్లిన్ అంత బాగుంది, బ్రహ్మాండంగా చెప్పారు, కానీ దీని మీద సూటిగా మీ అభిప్రాయం చెప్పండి. బాగుంది, చక్కగా చెప్పారు, మీ అభిప్రాయం కూడా బాగుంది, నేను కూడా గౌరవిస్తున్నాను, కానీ ఈ విషయం మీద సూటిగా చెప్పండి. నాకు బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, కానీ దీని మీద చెప్పండి. అట్లా మళ్ళీ జనరిక్ గా చెప్తే నేను ఒప్పుకోను. అట్లా నేను జనరిక్ గా చెప్తే ఒప్పుకోను. దీని మీద మీ పార్టీ, ఎందుకంటే మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, పర్మిషన్ ఇవ్వాల్సింది మీరే, ఢిల్లీ మీదుగానే ఆంధ్రప్రదేశ్కి రావాలా. సో ఇదేమో మీ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా భావించదగినటువంటి, అంటే జాతీయ స్థాయిలో ఉండేటువంటి సెబీ అనేటువంటిది ఈ కంపెనీ మనీ లాండరింగ్కి పాల్పడింది, తర్వాత అనేకమైనటువంటి అవకతవకలకు పాల్పడింది అని చెప్పి కంపెనీ సీఈఓకు 3 కోట్లు, అందులో ఫండ్ మేనేజర్స్గా ఉన్నటువంటి వాడికి ఒక్కొక్కడికి 1.5 కోటి రూపాయల చొప్పున మొత్తం ఉద్యోగులందరికీ సంస్థలతో సహా కలిపి 15 కోట్ల రూపాయలు ఫైన్ వేసి 45 రోజుల లోపల కట్టండి దీన్ని, లేకపోయేట్లయితే కాన్సిక్వెన్సెస్ వేరే విధంగా ఉంటాయి అని చెప్పింది. 512 కోట్ల రూపాయలనేమో డబ్బులు అర్జెంటుగా మదుపర్లకి వాపసు చేయమని చెప్పింది. ఇది చెప్పినటువంటిది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, లేదా అంత ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, ఇది చెప్పినటువంటిది సెబీ. సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి, దీనికి కన్ఫైన్ అయ్యా, అట్లా జనరిక్గా చెప్పకండి. సార్ కృష్ణమోహన్ గారు, నేనేమంటా అంటే, ఇది మనం కేంద్రం సెబీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం జరిగినటువంటి విషయం, మీ దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం, దాన్నే తీసుకెళ్లి ప్రజలకు పంచేటువంటి పద్ధతిలో పడి దీన్ని విషయాన్ని తీసుకొచ్చింది ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి సొంత పత్రిక. ఇది వాస్తవం కదండి? అవును అవును. దాన్ని ఇవాళ కాదు, అవును, ఇందులో వాళ్ళున్నారు వీళ్ళున్నారని ఈ రోజున అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఖండించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, మధ్యస్థంగా ఉన్నటువంటి మీలాంటి మేధావులు కానీ, చూస్తున్నటువంటి మాలాంటి రాజకీయ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఇది వ్యవస్థకి నష్టం కలిగించేది అయితే దాన్ని తీసేస్తాము అని చెప్పాలా లేదా? అది కాకుండా దీనికి వెనకాల ఆ చౌదరి గారు ఉన్నారు, ఈ నాయుడు గారు ఉన్నారు అనేటువంటి విధానం తీసుకెళ్ళడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమైనా ఉందా? మీరు క్లియర్ కట్ గా గంటాపదంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నారు. సెబీ ఆమోదించినటువంటి అంశాల ప్రకారం ఇందులో స్కామ్ జరిగింది కాబట్టి, ఆ 15 కోట్లు నష్టం జరిగినటువంటి లావాదేవీలు జరిగినాయి కాబట్టి, ఈ ఇన్వెస్ట్మెంట్ లో ఫ్రాడ్ ఐడియాలజీ ఉంది కాబట్టి
దీన్ని తీసేయటమే కరెక్ట్ అనేటువంటి ఆలోచన పోయినటువంటి సెబీ మాటని మీరు ప్రజల పక్క నుంచి మాట్లాడేటప్పుడు ప్రభుత్వం కూడా ఇదే కోణంలో తీసుకొచ్చి చెప్పేలాకనైతే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవాళ దివాలా కంపెనీలు అనేకమైనటువంటి కంపెనీలు ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న జరిగిన తర్వాత ప్రజల నుంచి నిధులు సేకరించిన తర్వాత కంపెనీలు నమ్మించి సామాన్య మధ్యతరగతి కుటుంబాల యొక్క డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టిన తర్వాత రాత్రి దివాళా ఎత్తేటువంటి పరిస్థితిని ముందే పసిగట్టి ప్రభుత్వం తీసుకుంటే ఆ చర్యని మనం ఖచ్చితంగా సమర్థించాల్సిందే. కానీ వీళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు, దాన్నే మనం ముందు మాట్లాడాల్సి వచ్చిందండి కృష్ణమోహన్ గారు. అది ఓకే థ్యాంక్ యూ బాజీ గారు. సత్యనారాయణ గారు, మీ దగ్గర ఏర్పడినటువంటి సాంకేతిక సమస్య పరిష్కారం అయినట్లుంది, ప్లీజ్ కంటిన్యూ. ఏం లేదండి, ఈ టెంపుల్టన్ కంపెనీ అనేది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ అన్నది 1947 లో యుఎస్ లో స్టార్ట్ చేశారు. 160 దేశాల్లో వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ పని ఏంటంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టడం. వాళ్ళకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళకి ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలో మీకంట నాకంట బాగా తెలుసు కాబట్టి మన డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెడితే, మ్యూచువల్ ఫండ్ లో పెడితే వాళ్ళు తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్స్ వేరే దగ్గర పెడతారు. సో ఇట్స్ ఎ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఇండస్ట్రీ కాదు, వాళ్ళు సొంతంగా ఏం చేయరు. వేరే దగ్గర పెట్టుబడి పెడుతుంటారు, వాళ్ళ డబ్బు కూడా కాదు, వేరే డబ్బు పెట్టుబడి పెడుతుంటారు, దాని కొంత కమిషన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ మనం భారతదేశంలో చేసిన దాంట్లో ఏం చేశారంటే వీళ్ళు తప్పుడు కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ కంపెనీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోయి, అంటే ఒరిజినల్ గా 160 దేశాల్లో చేస్తున్న వ్యాపారం పద్ధతి కాకుండా ఇండియాలో ఏదో రకమైన కరప్షన్ కో దేనికో అలవాటు పడి మొత్తానికి ప్రజల సొమ్ముని తీసుకెళ్లి తప్పుడు కంపెనీల్లో పెట్టడం ప్రారంభించిన తర్వాత ILFS అని ఒక దానికి కొద్దిగా డబ్బులు కట్టాల్సి వచ్చేసరికి కొద్దిగా అలర్ట్ అయ్యారు ప్రజలందరూ. అలర్ట్ అయ్యి ఇది ఏం జరుగుతుంది అని చూడడం మొదలుపెట్టి కొంతమంది కేసు వేశారు. అది చెన్నైలో వేశారు ఒకటి, కొంతమంది ఒకరు బొంబాయిలో వేశారు, తర్వాత సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుని కర్ణాటకకి ట్రాన్స్ఫర్ చేసింది. కర్ణాటకలో ఇంకో కేసు ఉంది, ఆ కేసుతో పాటు దీన్ని డీల్ చేయండి అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందంటే అసలు మీరు ఎలాగ చేస్తారు, మీరు ఇష్టం వచ్చిన దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మీరు మేధావులు కాబట్టి మీకు అధికారం ఉంది, కానీ దాంట్లో ఆన్లైన్ లో కన్సెంట్ తీసుకోవాలి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, అంటే ఈ డబ్బులు మదుపు పెట్టిన వాళ్ళందరి దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలి. అది తీసుకోవాలి, అది తీసుకోకుండా చేయడం తప్పు. కాబట్టి అది తేలినంత వరకు ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇంకేమీ మీరు ఎక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి చాలా సెక్యూరిటీస్ ఉన్నాయి, చాలా మంది డబ్బు ఉంది. ఆదరాబాదరాగా దేశం నుంచి వదిలి వెళ్ళిపోవాలన్న భయంతో ఇదంతా కొంత తక్కువకి ఇచ్చేసి పారిపోవచ్చు, విజయమాల దేశం వదిలి వెళ్ళిపోవచ్చు. 24,000 కోట్ల రూపాయలు ఉంది సార్ వాళ్ళ దగ్గర, 24,000 crores ఉంది. అది దట్ ఈస్ ది అంత స్థాయి డబ్బులు వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అది కూడా 9,122 కోట్లు సుప్రీంకోర్టు ఆ డబ్బు ఇవ్వమని చెప్పిన తర్వాత బ్యాలెన్స్ ఇంకా అంత ఉంది. అయితే దీంట్లో ఇంకొక మంచి జరిగింది ఏంటంటే సెబీలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే వీళ్ళ మీద 3 పెనాల్టీలు వేశారు. మొదటి పెనాల్టీ ఏంటంటే మీరు తీసుకున్న 2 సంవత్సరాల పాటు మీరు కలెక్ట్ చేసిన మొత్తం డబ్బు ఫీజు, మీ మేధో సంపత్తి ఫీజు ఉంది కదా, కన్సల్టెన్సీ ఫీజు అంతా కూడా రిటర్న్ చేయండి. 512 కోట్లు రిటర్న్ చేయమని చెప్పింది సెబీ. 512 కోట్లు మీరు రిటర్న్ చేయండి. అలాగే ఇవి వివేక్ కుద్వా అని, రూపా కుద్వా అని వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏం చేశారంటే మీరు నేను అంటే 6 మ్యూచువల్ ఫండ్స్ క్లోజ్ చేయడానికి ముందు ఒక వారం రోజుల ముందు వీళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు 40 కోట్లు. అలాగే విత్డ్రా చేసుకోవడానికి చూసి ఏం చేసిందంటే అందులో 30 కోట్లు మళ్ళీ డిపాజిట్ చేయమని చెప్పింది ఆస్క్రోకి. అంటే సెబీకి రూపాకి వివేక్ కి కలిపి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పెట్టండి, వీళ్ళందరి డబ్బులు వెళ్తే మీ డబ్బులు వెళ్తాయి ప్రపోర్షనేట్ గా. వీళ్ళు ఒకవేళ ఎవరైనా షేర్ హోల్డర్ నష్టపోతే మీరు నష్టపోవాలని పెట్టింది. అది ఇంకా కరెక్ట్ కాదు యాక్చువల్గా, ఏంటంటే వీళ్ళ మీద ఇంకా పెనాల్టీ ఇంకా ఎక్కువ ఉండాలి. ఏదేమైనప్పటికీ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీలో ఇప్పటి వరకు మనం అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 512 కోట్ల పెనాల్టీ ఏ కంపెనీకి ఇలా, ఒక విదేశీ కంపెనీకి మరి ముఖ్యంగా నమ్మకంతో ఇచ్చారు ఆ డబ్బు. ఒక విదేశీ కంపెనీకి, అందులో ఒక మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేసేటువంటి కంపెనీకి ఇంతవరకు వేయడం జరగలే. దీనికి పైపచ్చి ఇంకొక 5 కోట్లు అడిషనల్ పెనాల్టీ వేసి ఈ డబ్బుని జాగ్రత్తగా ఉంచమని చెప్పి దీని మీద ఒక చిన్న కమిటీ అపాయింట్ చేసి, అలాగే ఇన్వెస్టర్స్ అందరు కన్సెంట్ తీసుకోకుండా ఏమి చెయ్యొద్దు అని చెప్పి మొత్తానికి పెద్ద నష్టం నుంచి సేవ్ చేసింది. కొంత నష్టం అయితే పోయాం కానీ అటువంటి కంపెనీ మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే ఏదో అదృష్టాన్ని కోల్పోయామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం అది కరెక్ట్ కాదు. అది ఎవరు చెప్పినా అంటే ఆ పార్టీ చెప్పింది ప్లస్ ఆ పత్రిక చెప్పింది రెండు కరెక్ట్ కాదు. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు బిగినింగ్ లో చంద్రబాబు నాయుడు
మొత్తం 12,32,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని చెప్పి ఎంఓఎల్ సైన్ చేసామని చెప్పారు. కానీ వచ్చింది మాత్రం 1,39,000 కోట్లు అని చెప్పి ఆయన ఇండస్ట్రీ మినిస్టర్ గా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ధృవీకరించారు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారంగా 2,95,401 ఉద్యోగాలు రావాలి, కానీ వచ్చినాయి 4,122 ఉద్యోగాలు. కాబట్టి చెప్పింది బోల్డ్, చేసింది ఏమీ లేదు అనేది ఆ సంగతి మనం ఎక్స్పోజ్ అయ్యింది వాళ్ళ. అది వీ హావ్ టు అప్రిషియేట్ అది. అయితే గౌతమ్ రెడ్డి గారు 2016 నుంచి 18 కి 12 లక్షల అగ్రిమెంట్లు పెట్టారు, మీరు 1 లక్ష తెచ్చారన్నారు. ఇప్పుడు మనకి 2 సంవత్సరాలు అవుతుంది. మనం కూడా ముందుకు, ఎందుకంటే వాళ్ళ మీద ఒక రాయేసేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఐ వాంట్ ద స్టేట్ టు గెట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన వచ్చేసారు, ఆయన ఉంటారు, మన స్టేట్ కి ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంతేగాని ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కావాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే మొట్టమొదటి ఒక మంచి రాజకీయ వాతావరణం ఉండాలండి. అది లేదు. నేను ఈ రోజుకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే అపోజిషన్ లీడర్ పెట్టుకొని అందరూ కలిసి ఇన్వెస్టర్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. మీరిద్దరు కొట్టుకొని ఎవరు రాకుండా పోయారు. 1% ఇన్వెస్ట్మెంట్ లేదండి. 5,34,000 కోట్లు వస్తే 1000 కోట్లు 1,600 కోట్లు వచ్చినాయి లాస్ట్ ఇయర్ లో ఎఫ్డిఐ. అది చాలా ఘోరం. అది అంత ఘోరంగా ఉండకూడదు పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ వాతావరణం లేదు. వీడు పెడితే వాడు తీస్తాడు, వాడు పెడితే వీడు తీస్తాడు అన్నట్టు ఉంది. అది మారాలి. దాన్ని ఎలా చేస్తారో చూడాలి. అంటే మీరు చేసినటువంటి సూచన చాలా బ్రహ్మాండమైన సూచన, చాలా మంచి సూచన. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో ఈ రకమైనటువంటి, అంటే ఒక ప్రతిపక్షము పాలకపక్షము ఈ రెండు ఒక కామన్ కాజ్ కోసం, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేసేటువంటి వాతావరణం ఉన్నదని అనుకుంటున్నారా మీరు? క్లుప్తంగా చెప్పండి. అస్సలు లేదు, 1% కూడా లేదు. అది ఉండాలి అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. నమస్తే కృష్ణమోహన్ గారు. సార్ నమస్తే. టాపిక్ ఇదే. ఒకటే ప్రశ్నకు వాళ్ళు ముగ్గురు కూడా రెస్పాండ్ అయినారు. దయచేసి అలాగే మీ అభిప్రాయం, మీ విశ్లేషణ కూడా చెప్పండి. కృష్ణమోహన్ గారు నమస్కారం. రవిచంద్రారెడ్డి గారికి, బాజీ గారికి, బొలిశెట్టి సత్యనారాయణ గారికి కూడా నమస్కారం. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను నా అభిప్రాయం ఏమిటి అంటే, ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంబంధించినటువంటి ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవటం అనేటువంటి దాని వల్ల మనకు వచ్చే నష్టమేమి లేదు. దీనివల్ల ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ, ఇలాంటిదన్నీ కూడా ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దాంట్లో, మీరు మాట్లాడినా రవిచంద్రారెడ్డి గారు మాట్లాడినా ఇదే అంశాలు మాట్లాడారు. అదే విధంగా రవిచంద్రారెడ్డి గారు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇది ఏదో తెలుగుదేశం పార్టీకో లేకపోతే చంద్రబాబు నాయుడు బినామీలకు సంబంధించినటువంటి దాని కొన్ని అంశాలు కూడా మాట్లాడారు. నా వైపు నుంచి ఏమిటి అని అంటే, ఇక్కడ సెబీకి సంబంధించినటువంటిది ఆ సంస్థకు ఫైన్ వేసిందా, ఆ సంస్థ ఫ్రాడ్ చేసిందా, లేకపోతే ఆ అంశాలన్నింటినీ మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయంలో అసలు ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఎలా వచ్చింది, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఏమన్నది, ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సంస్థ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నది, అసలు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఖరి ఏమిటి, వెళ్ళిపోయింది కాబట్టి ఈ సంస్థ మంచిది కాదు అనేటువంటి ధోరణిలో ఉంది అనేటువంటి అంశాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఒకటి ఏమిటి అంటే, ఈ సంస్థకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సంస్థ వెళ్ళిపోవటము లేకపోతే ఇంకొకటి ఆ ఒక్క సంస్థ వల్ల ఏదో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నష్టం జరిగిందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇలాగా మనకు వచ్చేటువంటి ఇంతకు ముందు రావటానికి అవకాశం ఉన్నటువంటి వచ్చినటువంటి సంస్థలు ప్రక్క రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటి, ఆయా సంస్థలు ఆయా పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో మనము ఆ పరిశ్రమలను ఆకర్షించడంలో కానీ, అవి ఇక్కడ కొనసాగేటువంటి విధంగా ఉండటం కానీ, లేదా కొత్త పరిశ్రమలు తీసుకురావటంలో కానీ. ఈ సంస్థకి కోట్ల రూపాయలు నిలువ చేసేటువంటి భూముల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కట్టబెట్టబోయింది అని చెప్పేసి ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదే, ఆ రోజున ఇది ఒక బినామీ సంస్థ, ఇవన్నీ కూడా అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత నేనేం అడుగుతున్నానంటే, ఈ సంవత్సరమే 2021లోనే ఇదే సంస్థకి
ప్రభుత్వము లేఖ రాసిందా లేదా, మీరు మాకు ఏదైతే మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి, మీ సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించండి, గత ప్రభుత్వం ఏదైతే మీకు 20 ఎకరాలు ఇస్తానన్నదో అంత 20 ఎకరాలు ఇవ్వము, 25 అది 40 ఎకరాలు ఇవ్వము, 25 ఎకరాలు ఇస్తాము. ఆ ప్రభుత్వము మీకు 32 లక్షలకి ఇస్తానది ఎకరం, మేము 60 లక్షలకి ఇస్తామని చెప్పారు. కొన్ని దాన్ని డబుల్ చేశారు. అంటే కోట్ల అనేటువంటి అంశం ఏమి చెప్పాల. ఒకవేళ ఆ సంస్థ అసలు మనకు అవసరమే లేదు, వాళ్ళ ఉద్యోగాలే రావు, ఇది తెలుగుదేశం పార్టీ బినామీది, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉపయోగం, ఆంధ్రప్రదేశ్ ఏ ఉపయోగం లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు ఇచ్చే సంస్థ కాదు ఇది అని మరి మీరు భావించి ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఆ సంస్థకి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని లేఖ ఎందుకు రాశారు అనేటువంటి విషయాన్ని ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఏమిటి అంటే అసలు ఈ పరిశ్రమ పోయింది, ఓకే, అసలు ఏ పరిశ్రమ అయినా సరే గతంలో ఉండేటువంటి పరిశ్రమలు ఎన్ని పోయినాయి, ఇప్పుడు కియాకు సంబంధించినటువంటి దాంట్లో ఏం జరిగింది అనేటువంటిది మనం చూసాం. కియాకు సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ అనుబంధ పరిశ్రమలు మొత్తము మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అదే విధంగా లులు కంపెనీ కానివ్వండి, అదానీ కానివ్వండి, లేకపోతే సింగపూర్ స్టార్ట్అప్ కు సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మనకు జరిగినటువంటి నష్టం ఏమిటి, మనకేదో ఎంతో కొంత మొత్తం ఉద్యోగాలకు అవకాశం ఉంది, ఒకవేళ ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలు రాకపోవచ్చు, లేకపోతే గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాలేదు, 1,00,000 కోట్లే వచ్చింది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మీ పారిశ్రామిక విధానం ఏమిటి, మీరేమైనా సరే మీ యొక్క మొత్తము వెల్ఫేర్ కి సంబంధించినటువంటి విధానాలు మీరు నవరత్నాల పేరుతో అన్ని చేస్తున్నారు, ఓకే, కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరి ఏమిటి, ఈ 2 సంవత్సరాల్లో ఏ పరిశ్రమలు కొత్త పరిశ్రమలు మీరు తీసుకొచ్చారు, ఉన్నటువంటి పరిశ్రమలు ఎందుకు పోతున్నాయి, మన ప్రభుత్వ విధాన వైఖరిలో ఏమిటి లోపం ఉంది, చెప్పండి సార్. ఓ 4 పరిశ్రమల కృష్ణాంజనేయులు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఓ 4-5 పరిశ్రమల పేర్లు కూడా చెప్పండి పెద్దవి. కియాకు సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలో కియా పెట్టిన తర్వాత చెప్పండి వేరేవి, దానికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ అనుబంధం సంబంధించినటువంటి 12 రకాల దానికి సంబంధించిన పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. తర్వాత సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన 2,200 కోట్ల రూపాయలు 7,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెళ్ళిపోలేదా? అదానికి వెళ్ళినటువంటి ఆ కంపెనీల పేర్లు చెప్పగలరా? ఒక 4 పేర్లు 5 పేర్లు. ఏమైంది కృష్ణాంజనేయులు గారు, నా మాట వినపడుతుందా మీకు? కృష్ణాంజనేయులు గారు, కెన్ యూ హియర్ మీ? కృష్ణాంజనేయులు గారు, కెన్ యూ ప్లీజ్ హియర్ మీ? నా మాట వినపడుతుందా మీకు? నా మాట వినపడుతుందా మీకు? ఓకే, అలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి ఒక 4-5 కంపెనీల పేర్లు చెప్పగలరా? నేను 4-5 పేర్ల కంపెనీలు చెప్పాను, మీరు వాయిస్ వినపడలేదు. దయచేసి మరొకసారి చెప్పండి. సంబంధించి వినపడుతుందా నాది? వినపడుతుంది, ఇప్పుడు చెప్పండి. కియాకు సంబంధించినటువంటి కియా దాంట్లో వాళ్ళతో డీల్ చేసినటువంటి విధానం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మొత్తం వాళ్లే తిరిగి వెళ్ళాలనేటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి యాక్సెసరీస్ సంబంధించినటువంటి 12 రకాల సంస్థలు ఈ మన పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు, అట్లా కియాకు సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు అలా చెప్పకండి. కియాను ఫస్ట్ పక్క పెట్టండి. మీరు ఏ కంపెనీ అయితే చెప్పదలుచుకున్నారో దాన్ని నేమ్ చేయండి ప్లీజ్. ఒక 4 కంపెనీలు చెప్పండి. 4 చెప్పండి. ఒకటి లులు కంపెనీ 22,000 కోట్ల రూపాయలు, అదే విధంగా 7,000 మంది ఉద్యోగాలు వచ్చేటువంటి ఆ కంపెనీ వెళ్ళిపోయిందా, వెళ్ళిపోలేదా, వాళ్ళు పెట్టుబడి పెడతా ఉన్నది. అదానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కంపెనీ వెళ్ళిపోయిందా, వెళ్ళిపోలేదా? సింగపూర్ స్టార్ట్అప్ కంపెనీలు 12,000 కోట్ల రూపాయలతో ఉండేటువంటి వెళ్ళిపోలేదా? రేణిగుంటలో రిలయన్స్ కు సంబంధించినటువంటి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏమయ్యాయి? అదే విధంగా మీరు మొత్తం కొన్ని ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి సెరియల్ సిస్టమ్స్, ఏసియన్ హెల్త్ కేర్, ఐడిఐకి సంబంధించినటువంటి అనలిటిక్స్, కార్డియాలటిక్స్ 25,000 ఉద్యోగాలు కల్పించేటువంటి బీపీఓలకు సంబంధించినటువంటి అనేక సంస్థలు ఇక్కడ నుంచి తరలిపోయినటువంటి పరిస్థితి ఉంది.
గన్నవరానికి దగ్గరలో ఉండేటువంటి అనేక ఐటీ కంపెనీలకు అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో అక్కడ నుంచి కూడా ఆయా కంపెనీలన్నీ కూడా తరలిపోయేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయా లేవా? ఈ 2 సంవత్సరాల్లో ఉండేటువంటి ఒక కొత్త కంపెనీ అయినటువంటి సరే ఈ ప్రభుత్వంలో తీసుకురాగలిగారా లేదా? ఈ ఒక్క ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత సంక్షేమ పథకాల మీద వాళ్ళు మొత్తం పూర్తి ప్రాధాన్యత పెట్టారు. ఎవరు అభ్యంతరం లేదు, మంచిదే. రెండవ వైపున పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి సారించడంలో వైఫల్యం చెందుతుంది అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. దీన్ని ఎందుకు సరి చేసుకోలేకపోతుంది? ఈ రోజున టెంపుల్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంబంధించినటువంటి ఒక్క విషయం ఇదొక్కటే కాదు. ఇదొక్కటే ఏదో చెడ్డ కంపెనీ కాబట్టి వెళ్ళిపోయింది కాబట్టి పోతే పోయింది అని అనుకోవటం అనేటువంటిది ఒక్కటే కాదు. ఇదే కంపెనీ మనకు కావాలని మనం మీ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ రిక్వెస్ట్ చేసి రాశారు కదా, మీరు రండి రాశారు. రాయడమే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీనియర్ అధికారులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు. అది కూడా జరిగింది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళా వస్తాను మీ దగ్గరికి. థ్యాంక్ యూ. రవిచంద్ర రెడ్డి గారు ప్లీజ్. సార్, ఇప్పుడు చాలా నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి లాగా రాజకీయ విశ్లేషకుడుగా ఉన్నప్పటికీ కృష్ణాంజనేయ గారు చక్కటి అంశాలను టచ్ చేశారు. ఐ హ్యావ్ టు ఆన్సర్. అధికార పక్షానికి సంబంధించిన అధికార ప్రతినిధిగా నేను సమాధానం చెప్తాను. ముఖ్యంగా ఈరోజు తీసుకున్న అంశం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎందుకు వెళ్ళిపోయింది, దీంట్లో ఉన్న లోపాయకారి వ్యవహారం ఏంటి, అసలు వెళ్ళిపోవడానికి కావాల్సిన కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇది కదా అంశం. మొత్తం ఏకరవు పెట్టే ముందు కనీసం 2-3 నిమిషాలు కృష్ణాంజనేయులు గారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎందుకు వెళ్ళిపోయింది, దాంట్లో జరిగిన లోపాయకారి వ్యవహారాన్ని ఒక్కసారైనా టచ్ చేశారా? ఒక్కసారి కూడా ఎందుకు టచ్ చేయలే? అంటే ఇక్కడ ఐటీ పాలసీ ప్రకారం 26,000 ఉద్యోగాలు కల్పించాల్సిన దాంట్లో రాజీ పడి 2,600 ఉద్యోగాలు చాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేదు. ఓకే, మంచిదే. సరే, 2,600 ఉద్యోగాలు కల్పించాలి, దానికి ఒక టైం బౌండ్ ఉందా లేదా అనేది వేరే విషయం. అయితే 40 ఎకరాలని 400 కోట్ల రూపాయలు ఆస్తి ఈ రోజు వాల్యూ దాన్ని వాళ్ళకి కట్టబెట్టిన వాడు వాస్తవం. మరి 1000 ఉద్యోగాల వరకు మీరు కల్పించే సమయం వరకు రాజ్ చౌదరికి ఆ కంపెనీ యాజమాన్యం హద్దుల్లో కాకుండా అతని హ్యాండ్ ఓవర్ లో ఎంఓయూ ఎట్లా చేశారు అంటే ఈ రోజుకి చెన్నైలో ఉన్న సంస్థకి 400 ఉద్యోగాలకు మించి లేవు. హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగాలు ఎన్ని? ఇక్కడ వైజాగ్ లో వీళ్ళు ఏర్పరిచిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏది లోపాయకారి ఎన్ని ఉన్నప్పటికీ పాలసీ చూడండి. 2,600 ఉద్యోగాలు కల్పిస్తే చాలన్న చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయలేదు, విమర్శించలేదు. 1000 ఉద్యోగాలు పూర్తిగా కల్పించే వరకు దాని యాజమాన్యం పూర్తిగా రాజ్ చౌదరి చేతిలో ఉంటుందని ఎంఓయూ చేస్తే ఎందుకు ఇలా చేశారని అడగడం లేదు. 1000 ఉద్యోగాలకు 1 ఉద్యోగం తక్కువగా ఇచ్చినా అది రాజ్ చౌదరి చేతిలోనే యాజమాన్యం ఉంటుంది. అది ఒక లీబిలిటీగా మారిపోయిన క్రమంలో ఒకవైపు పైనేమో సెబీ నుంచి ఏదైతే పెనాల్టీలు పడుతున్నాయో 160-165 దేశాల్లో ఉన్న ఈ కంపెనీకి షట్టింగ్ మొదలైంది. ఎక్కడెక్కడ లీబిలిటీగా మన కంపెనీ ఓకే. బాజీ గారు, కెన్ యూ హియర్ మీ సార్? నా మాటలు వినపడుతున్నాయి సార్? కృష్ణన్ గారు సార్, ఏం లేదు, రాష్ట్రాన్ని విడగొట్టడంలో మీ పార్టీ హస్తం కూడా ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి కొంచెం ఎట్లా అయితే గుజరాత్కి అనేకమైనటువంటి భారీ మొత్తాల్లో విదేశీ పెట్టుబడులు తీసుకొని వచ్చి అనేకమైనటువంటి పరిశ్రమలను తీసుకురాగలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి నేటి ప్రధానమంత్రి మోడీ మరి మన ఆంధ్రప్రదేశ్ మీద కనుకరించేటువంటి పరిస్థితి మాత్రం ఏం కనపడటం లేదు. దీనికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ద్వారా మనకు అర్థమవుతున్నది ఏంటంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా, వాళ్ళకి ఇంకెవరితోటి కూడా అవసరం లేదు అని. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి ఎంతో కొంత ఫుట్టింగ్ అవసరం అవుతుంది కదా. సో ఆంధ్రప్రదేశ్ అసలే విడిపోయి చాలా అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంచెం మెరుగైనటువంటి పారిశ్రామిక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కానీ కొన్ని కొత్త పరిశ్రమలను ఇచ్చేయడంలో కానీ కేంద్రం తన వంతుగా సహకరించేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తుందా, ఆలోచన చేస్తుందా? మీరు అటువంటి ప్రతిపాదనలు ఏమైనా మీ పార్టీ నాయకత్వం, జాతీయ నాయకత్వానికి అటువంటి విషయాలు ఏమైనా చెప్తున్నారా?
కృష్ణన్ గారు, సార్. విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తర్వాత అంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ నుంచి విడిపడటం వల్ల, హైదరాబాద్ను వదులుకొని మనం దూరంగా రావటం వల్ల మనకు వచ్చే నష్టం కన్నా మనం సాధించగలిగేటువంటి కృషి కనుక మనం పెట్టినట్టయితే, విడిపోయినటువంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కనుక చిత్తశుద్ధితో అభివృద్ధి వైపు అడుగులు వేసినట్టయితే 986 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి మన అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో అనేక అవకాశాలు ఉండేవి కృష్ణమోహన్ గారు. అవును. ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గుజరాత్లో ధోలెరా ఎలాగైతే చేశామో, ఆంధ్రప్రదేశ్ కనెక్టింగ్లో మనం రోడ్డు కనెక్టింగ్, రివర్ కనెక్టింగ్ చేసినటువంటి ప్రోగ్రాంతో పాటుగా 8 సెజ్జలు దాదాపుగా వస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈ పెట్రో కాంప్లెక్స్ సబ్మిట్ కూడా జరిగినప్పుడు 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్రో కాంప్లెక్స్ కోసం ఇవాళ ఇస్తానికి సిద్ధపడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 900 కోట్లు పెట్టినట్టయితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ సంబంధించినటువంటి ఒక పాయింట్ మనకు ఉండేటువంటి అవకాశం ఉండేది ఇవాళ కృష్ణమోహన్ గారు. సార్ చెప్పండి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే కృష్ణమోహన్ గారు, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈఎస్ఐ వాళ్ళు 500 పడకల హాస్పిటల్ కట్టడానికి కేవలం భూమి నిమిత్తం 50 కోట్లు మాత్రమే అడిగేది. పెట్టి ముందుకు అడిగేయమని అంటే ఆలోచించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్వయం సమృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకోవాలనేటువంటి ఆలోచన పాలకులకు లేదు కృష్ణమోహన్ గారు. దాని ఫలితంగా మీరు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు చెప్పారు, చూశారు కదా, ఆ రోజు అన్ని ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఈ ఉద్యోగాలే ఇచ్చాడు. ఆ రోజున ఎక్కువ ధరలో ఉన్నట్టు తక్కువ ధరకు అమ్మేశాడు. అదేవిధంగా ఈ ఇతర కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇది. అల్టిమేట్ గా ఈ కంపెనీని ఇక్కడ నుంచి పంపించేయాలి, బాగు చేసుకోవాలి, దాన్ని కంట్రోల్ చేయాలి, ఇచ్చినటువంటి సంతకాలు చేసుకున్నటువంటి ఒప్పందాలని మనం మళ్ళీ చేయాలనేటువంటి దానికి ఒక పెద్దరికం, ఒక మెచ్యూరిటీ, ఒక రాష్ట్రం పట్ల కమిట్మెంట్ కావాలి కృష్ణమోహన్ గారు. ఈ కమిట్మెంట్ గతంలో అవినీతితో ముడిపడింది. ఈ రోజున అవినీతి మీద యుద్ధం పేరు మీద పారదోలేటువంటి కార్యక్రమం, ఇప్పుడు ప్రతీకారం తీసుకునేటువంటి కార్యక్రమంతో ముడిపడి ఉంది. ఈ యుద్ధాల మధ్యలో ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? బ్రహ్మాండమైనటువంటి మత్స్య సంపద, బ్రహ్మాండమైనటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్, బ్రహ్మాండమైనటువంటి స్కిల్ ఉన్నటువంటి యువత, కోస్తా జిల్లాలో అద్భుతమైనటువంటి అవకాశాలు, రాయలసీమ జిల్లాల్లో ఢిల్లీకి తీసుకెళ్తున్నారు సార్ కృష్ణమోహన్ గారు. ఇవాళ 40,000 లీటర్ల పాలు ఢిల్లీకి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కూరగాయలు, పళ్ళు ఢిల్లీకి తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అవకాశాలు లేనటువంటి స్థితి కనపడతా ఉంది కృష్ణమోహన్ గారు. ఇది విమర్శ కోసం చెప్పట్లేదు, మీరైనా నేనైనా డిబేట్ లో ఉన్నటువంటి వ్యక్తులు మన ప్రాంతాన్ని ప్రేమించే వ్యక్తులుగా కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి సహాయం ఏదైతే ఉందో, సహకారం ఏదైతే ఉందో కలిపి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సింది పోయి, ఆయన ఆ రోజున 3 పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు, ఇవాళ ఈయన 6 పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆయన 1000 కోట్లతో రంగులేశాడు, ఈయన 3000 కోట్లతో రంగులేశాడు. ఆయన 20 రూపాయలకి 4 బాటిల్ ఇచ్చాడు, ఈయన 20 రూపాయలకి 160 రూపాయలు లెక్కన రేట్ వేసి ఇచ్చాడు. ఈ దరిద్రమైనటువంటి పోరాటం తప్ప రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన చెప్తున్నాడు వెళ్ళిపోయిన కంపెనీలు అని చెప్పి, ఆ రోజున ఏ అవకాశాలు ఇస్తారని చెప్పి ఆశ చూపించండి చెప్పి భూతలం మీద లేనటువంటి స్వర్గధామాన్ని సృష్టిస్తానని చెప్పని మాటలు చెప్పినటువంటి మాయల మాంత్రికుడు మాటిని వచ్చినటువంటి ఇప్పుడు ఏంటి ఈ 900 కోట్ల ఒక్క నిమిషం బాజీ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటి 900 కోట్ల రూపాయలు కొడితే కనుక రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా కనుక చెల్లించేట్లయితే పెట్రోకెమికల్స్ 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీ అనేటువంటి దాన్ని క్లియర్ చేయడానికి, దాన్ని మోషన్లోకి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లయినా? అంగీకరించిందండి. ఇది మనకి కేంద్ర పార్టీ నుంచి వచ్చినటువంటి లెక్క. మేమందరం మాట్లాడుకుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కనుక కాకినాడ పెట్రో కాంప్లెక్స్ కనుక మనం చేసుకోవాలనేటువంటి పరిస్థితి అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయి. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి అవుతుందండి. వాతావరణం కూడా క్రియేట్ అవుతుంది కదా, ఒక ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ అవుతుంది కదా, ఒక ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ అవుతుంది. బ్రహ్మాండంగా అవుతుంది సార్, మన రాష్ట్రం బ్రహ్మాండంగా అవుతుంది. మన రాష్ట్రం బాగుపడాలి, ఎవరైనా ఈ పాలించినటువంటి నేతలు చరిత్రలో నిలబడాలని కోరుకుంటున్నాం సార్. రాజకీయాలు తర్వాత సార్, ఈ యుద్ధం ఆపమని అంటున్నాం సార్. ఈ యుద్ధం ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, కానీ ఆయన మాటల్లో మాకు గోచరిస్తుంది ఏంటంటే, అవును అతను తప్పు చేశాడు, 1000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేకపోయాడు. అవును అతనికి ఎక్కువ రేటు ఉన్నటువంటి భూమిని తక్కువ రేటుకి అందజేశారు, కిట్ ప్రో జరిగింది కాబట్టి చర్య తీసుకోవాలి. ఎవరి మీద చర్య తీసుకోవాలి? వచ్చిన కంపెనీ వాడిని ఆడు చచ్చినట్టు ఇక్కడ నుంచి పారిపోయేటట్టుగా చేయాలి. తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారండి, లావాదేవీలు ఏమైనా ఉంటే గోడనకాల ఇద్దరు పోట్లాడుకొని గోడ ముందుకు వచ్చి మళ్ళీ ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు, గోడనకాల మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది
ఈ రాష్ట్రంలో పరిస్థితి కృష్ణమోహన్ గారు అర్థం చేసుకొని నడవాల్సిన పరిస్థితి తప్ప ఈ రాష్ట్ర రాజకీయాలు కాపాడేటువంటి పరిస్థితి అయితే లేదని మాకు అర్థమవుతా ఉంది. ఓకే, సత్యనారాయణ గారు, అంటే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది అసలు క్రియేట్ అవుతుందా రాష్ట్రంలో? ఎందుకంటే చంద్రబాబు గారు అధికారంలో నుంచి అధికారం కోల్పోయినప్పటికీ చంద్రబాబు గారు కానీ ఆయన పార్టీ నాయకులు కానీ అసలు ఆ పార్టీ కానీ ఆ పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నటువంటి పత్రికలు కానీ ఈ మొత్తాన్ని వాతావరణాన్ని చూస్తుంటే వాళ్ళెవరూ అధికారం లేకపోవడాన్ని సహించగలిగేటువంటి పరిస్థితిని కల్పించడం లేదు. 2, బాజీ గారు అన్నటువంటి మాటలో కూడా అందులో కూడా కొంత యథార్థం ఉంది. ఈ వెంజిఫుల్ అంటే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి దాడుల్ని, అవి పెట్టేటువంటి ఇబ్బందుల్ని, అవి కలిగించేటువంటి ప్రతికూల పరిస్థితులని వీటన్నిటిని ఎదుర్కోవడం మీదనే జగన్మోహన్ రెడ్డి యొక్క సమయము, శక్తి సామర్థ్యాలు అనేటువంటివి కూడా చాలా వరకు ఖర్చు అవుతున్నాయనేటువంటి భావన కూడా ఉన్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మెరుగైనటువంటి ఎందుకంటే పరిశ్రమలు వచ్చి పారిశ్రామిక అభివృద్ధి జరిగితే తప్ప అవకాశాలు, ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రజల జీవన ప్రమాణాలు కానీ పెరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వ్యవసాయం మీద ఎక్కువ మంది ఉండే అవకాశం లేదు. సో ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది అవసరం. మరి ఈ పరిస్థితి అంటే ఎలాంటి వాతావరణం ఉంది? అసలు పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందా? సార్, చంద్రబాబు నాయుడు ముసలైపోయాడు, వయసు అయిపోయింది. ఇప్పుడు యువతరం నాయకుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఇది ఏదో చేస్తాడని చెప్పి అందరూ నమ్మారు. మేము కూడా ఏమంటే ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత ఆయన మగ్నానిమస్ గా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా రండి, మీరు గతంలో తప్పులు చేశారు, అది పక్కన పెట్టండి, మీరు రండి మనం కలిసి ముందుకు వెళ్దాం అన్న పద్ధతిలో వెళ్ళలేదు. అసలు యాక్చువల్ గా ఆర్జుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. బేసిక్ గా పెద్దోడు అయినప్పుడు ఈయనకి ఆయనకి 5 లక్షల ఓట్లే తేడా వచ్చినాయి. ఈయన చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన హోదా ఇవ్వలే. ఆ పగ ఉండింది, ఎందుకంటే ఆయన హౌస్ లోనే కూర్చొని పెట్టుకోకుండా. నేను చెప్పింది ఏంటంటే ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను ఒక మాట అన్నారండి, అందరికి నచ్చింది, మనందరికి. గతంలో ఏమైతే అయిందో అన్ని పక్కన పెట్టేద్దాం, ఈ రోజు నుంచి మన రాష్ట్రం అభివృద్ధి గురించి ముందుకు వెళ్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇన్ స్పిరిట్ గాని చేసి ఉంటే, చంద్రబాబు నాయుడిని కూడా తీసుకుని వెళ్ళి ఉంటే, అంటే పత్రికలు ఎప్పుడు కూడా వాళ్ళ అధికారాన్ని కోల్పోవడాన్ని జీర్ణించుకోలేవు. ఎందుకంటే ఉన్నప్పుడు దోచుకున్నారు వాళ్ళంతా. వాళ్ళు ఒక సంపదని సృష్టించుకున్నారు, ఒక వర్గాన్ని సృష్టించుకున్నారు, వాళ్ళ తాలూకా పత్రికలు, వాళ్ళ తాలూకా రాజ్యం, ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. అది కులాలకు అతీతంగా కూడా ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. తయారు చేసుకుని వాళ్ళు కొమ్ము కాసే కార్యక్రమం, కొమ్ము కాసే పత్రికలు, ఇవన్నీ. ఏదైనా అసలు డిజైన్ చేసినప్పుడు, సిటీని డిజైన్ చేసినప్పుడు ఈ పబ్లిక్ అందరిని ఇన్వాల్వ్ చేశారా? లేదే. సిఆర్డిఏ అన్నారు, ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అనే అందరూ అన్నాం. ఎందుకంటే నేను పబ్లిక్ గా ఓపెన్ గానే చెప్పేవాడిని అన్నమాట. ఎందుకంటే అది అలాగే తయారు చేశారు తప్ప ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన గౌరవం గత ముఖ్యమంత్రి ఇవ్వలేదు. అది ఆయన చేసిన తప్పు, అందుకే అనుభవిస్తున్నాడు శిక్ష. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రికి 2 సంవత్సరాలు అయిపోయినాయి, వదిలేద్దాం. ఇక మీద నుంచి అయినా సరే అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి, ఎందుకంటే ఈయన కుర్చీ ఎవడో లాక్కోడు, డెసిషన్ ఈయనే చేయాలి, డెసిషన్ మేకర్ ఈయనే. ఎంతమంది అయినా సరే అందరితో డిస్కస్ చేసి ఈయనకి నచ్చిందే చేయొచ్చు. ఏమంటే అందరినీ కలుపుకొని మాట్లాడి ఈయనకి నచ్చిందే చేయొచ్చు. అది లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ చూస్తే మన పక్క రాష్ట్రంలో ఆయన కొంత బ్రహ్మాండమైన మార్పు తీసుకొచ్చారు. అది మనకు ఒక ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు గానీ అలాగ వెళ్తే చాలా చాలా బాగుంటుంది. అలా చేయకుండా ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది అన్ఫార్చునేట్ గా ఏంటంటే సార్, వీళ్ళిద్దరూ రాయలసీమ నుంచి వచ్చారండి. రాయలసీమ రెండింటికి పేరు. ఒకటి ఏంటంటే సత్యనారాయణ గారు ప్రాంతాన్ని తప్పుపడతారా? నేను చెప్తాను సార్, ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఒక రకమైన క్యారెక్టర్ ఉంటుందండి. దాన్ని మనం విపరీతమైన అభిమానం, ఫేర్ గా ఉంటారు, మోసగాళ్ళు ఉండరు, కానీ విపరీతమైన కక్ష ఉంటది. తప్పు చేశాడంటే వాడిని ఎలాగైనా నాశనం చేయాలని ఆ రకంగా ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు కొట్టుకుంటున్నారు రాయలసీమ పుంజుల్లాగా. మాకు కావాల్సింది ఏంటంటే అది పక్కన పడేసి రాయలసీమ పౌరుషం, పంతం, ప్రతీకారం రాయలసీమలో మంచితనం ఉంది. అట్లా కాదు, చంద్రబాబు గారు రాయలసీమకు వాడైనప్పటికీ ఆయన చుట్టూ ఉన్నటువంటి బలీయమైనటువంటి శక్తులన్నీ కూడా కోస్తాకు సంబంధించినటువంటి శక్తులే కదా. అందుకనే కదా క్యాపిటల్ చిత్తూరులో కాకుండా అమరావతిలో పెట్టాలి, కృష్ణా జిల్లాలో పెట్టాలి అని అడుగుతోంది.
క్లియర్ కదా అది. అబ్సల్యూట్లీ రైట్ అండి, ఆ, 100% రైట్. ఎందుకంటే ఆయన గానీ ఇప్పటికి ఒక 10 మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు. ఎవరైనా సీమను అభివృద్ధి చేశారంటే లేదు. ఒకళ్ళు కొంతమంది వెళ్ళి హైదరాబాద్ అభివృద్ధి చేశారు, ఈయన వచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తానంటాడు. ఈ రోజుకి రాయలసీమ పరిస్థితి, ముఖ్యంగా పులివెందులకు వెళ్తే అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. ఎందుకు అలా ఉన్నాయంటే మనం చెప్పలేం. అది నేను చెప్పేది ఏంటంటే, ఇది ఇప్పుడు ఇద్దరు అన్ని పక్కన పడేద్దాం సార్, నిన్నటి వరకు జరిగింది పక్కన పడేద్దాం. ఇవాళ నుంచి నేను మీ ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతిపక్షాన్ని గౌరవించండి. గతంలో ఆయన తప్పు చేశాడు, వదిలేయండి, ఆయన పాపానికి ఆయన పోయాడు. ప్రతిపక్షాన్ని గౌరవించి అందరినీ పిలిచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం ఎలా కాపాడుకోవాలి, రాకపోతే మనకు విదేశీ పెట్టుబడులు మనం ఎలాగ ఎక్కువ తీసుకురావాలి, అందరినీ పిలిచి కూర్చోబెడితే తప్పే వచ్చిందండి. ఈయన ముఖ్యమంత్రి అవుతాడు కదా, ఈ పిలిచినంత మాత్రాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోడు కదా. కాబట్టి పిలిచి కూర్చోబెట్టి ఒక వాతావరణం క్రియేట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి. ఎందుకంటే ఇందాక బాజీ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ఏంటంటే యువశక్తే కాదు, చాలా టాలెంటెడ్ పీపుల్, కమిటెడ్ వర్కర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ అన్ఫార్చునేట్ ఏంటంటే కమిటెడ్ పొలిటీషియన్స్ లేరు. ఆ తరం పోయింది. ఇప్పుడు ఓన్లీ కొట్లాడుకొని అక్రమంగా డబ్బులు సంపాదించుకొని భూములు దోచుకొని, ఇప్పుడు భూదందా అని అన్నారు. ఈ అవినీతి చక్రవర్తిని 5 లక్షల కోట్లు తిన్నాడు చంద్రబాబు నాయుడు అని ఈయన అంటాడు, ఈయన 1 లక్ష కోట్లు తిన్నాడు అని ఆయన అంటాడు. ఎవరిని పట్టుకోరు చూడండి. ఈ పోయేదేదో చిన్న వాళ్ళు పోతుంటారు కానీ అసలు వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ పాటికే నేను అనుకున్నాను, ఈ పాటికే చంద్రబాబు నాయుడు నేను జైలు వేసేస్తాడు, తప్పులు చేసి పుస్తకాలు వేశారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా రఘురామకృష్ణరాజును అడ్డం పెట్టాం, మరొక విధంగా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి వీల్లేనటువంటి పరిస్థితులు కల్పించి ఆ విధంగా ఆ పార్టీని లోకువ చేసి బలహీనపరిచి మళ్ళీ ఎన్నికలు కనుక వచ్చేట్లయితే తాము అధికారంలోకి వచ్చేద్దాం అనేటువంటి ఎజెండాతోటి పనిచేస్తున్నట్లుగా పసిబిడ్డకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో మీరు చెప్పినటువంటి ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఇలాంటి పరిస్థితులలో మీరు చెప్పినటువంటి జరిగేటువంటి అవకాశం ఉందా? సార్ చెయ్యాలి అంటున్నా నేనేంటంటే, ఆ టాలెంట్ ఈయన మీద ఇప్పుడు ఆయన మంచోడు కాదు, ఒప్పుకుంటాం. కానీ ఈయనకి కొద్దిగా వంగితే ఒక స్టెప్ ఈయన ముందుకు హాయిగా అధికారంలో ఉన్నాడు కదా, అధికారంలో ఉన్నారు కాబట్టి ఈయన అధికారంలో ఉన్నాడు, యువకుడు, ఈయనకు వచ్చిన నష్టం లేదు, వయసులో ఆయన పెద్దవాడు, పిలిచి గౌరవించినట్టు ఒక మూల కూర్చోబెట్టి ఈయన అనుకున్నదే చేయమనండి. గతంలో చేసిన తప్పులన్నింటిలో ఓపెన్ గా కడగమనండి, అక్కడ ఎదురుకుండా పెట్టి నువ్వు ఎందుకు చేసేవాళ్ళగా అని చెప్పి ఎదురుకుండా నిలదీయమనండి. అవి బాగుంటాయి. అది పాత వాతావరణం వాళ్ళకి ఉండేదండి. రాజకీయాల్లో ఎవరు చేసిన తప్పులైనా ఎదురుకుండా మాట్లాడగలిగే పరిస్థితి ఉండేది. అలా కాకుండా అదంతా తెరచాటు వ్యవహారం నడుస్తుంది, అది కరెక్ట్ కాదు. ఓకే, కృష్ణాంజనేయులు గారు, మన మిత్రులు సత్యనారాయణ గారు చెప్పినటువంటి ప్రతిపాదన మీద ముందు రెస్పాండ్ కండి. మిగతా విషయాలన్నీ తర్వాత చెప్తారు, కానీ ముందు సత్యనారాయణ గారు చెప్పినటువంటి విషయాన్ని దాని మీద రెస్పాండ్ కండి. ఫస్ట్ ఇది ఆచరణ సాధ్యమవుతుందా, సాధ్యం కావాలి అని చెప్తున్నారు ఆయన. సాధ్యాల గురించి చెప్పలే, ఇది జరగాలి, ఇలా జరిగేట్లయితే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు అని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. కృష్ణమోహన్ గారు, నేను బొలిశెట్టి సత్యనారాయణ గారి ప్రతిపాదనని స్వాగతిస్తున్నాను. మంచి ప్రతిపాదన. ఇక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మొత్తం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేంత ఒక సౌహృద వాతావరణం అనేటువంటిది ఉంటుందని నేను అనుకోవటం. అలాగా ఉండనందువల్ల మొత్తం ఏదో రాష్ట్రం అభివృద్ధి చెందదు అనేటువంటిది కూడా కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి మంచి వాతావరణం కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఎవరైతే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇక్కడ ప్రతిపక్షం ఒక నిమిషం ఆగండి కృష్ణాంజనేయులు గారు, ఒక నిమిషం ఆగండి. ప్రతిపక్షాలు అనేటువంటి వాటికి ఏ విధమైనటువంటి బాధ్యత, ఈ ప్రతిపక్షాలు అనేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యత ఉండదు. అధికార పక్షంలో ఉన్నటువంటి వాడికి మాత్రమే ఆ విధమైన బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షాలు అనేటువంటివి పూర్తి బాధ్యతారహిత్యంగా అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి హక్కు ఉంటుంది. అదేనా మీరు చెప్పదలుచుకుంది? ప్రతిపక్షాలు సహేతుకమైనటువంటి విమర్శలతో బాధ్యతాయుతంగా వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వర్తించాల్సిందే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టలేదు, ఉన్నటువంటి పరిశ్రమలు పోతున్నాయంటే అన్నింటికి చంద్రబాబు నాయుడు కారణమా? మీరు ఇందాక మీరు కృష్ణమోహన్ గారు మీరు కూడా ఒక ప్రస్తావన చేశారు. చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాడు, అందుకని నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నాడు అని. నేను ఒకటే అడుగుతున్నాను, 151 మంది జగన్మోహన్ రెడ్డి గారిని అస్థిరపరిచేటువంటి శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు కాదు, ఎవ్వరికీ లేవు. ఎవరికైనా ఉంటాయా?
151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇంత పటిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి శక్తి సామర్థ్యాలు, అంత దమ్ము ధైర్యం ఎవరికైనా ఉన్నాయని చెప్పానండి. చంద్రబాబు నాయుడు కాదు, తలకిందులుగా తపస్సు చేయమనండి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచగలడేమో. ఇవన్నీ ఉత్తమాటలు. 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక భరోసా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకి. ఈ 2 సంవత్సరాలు మీరు సంక్షేమం మీద దృష్టి సారించారు, పారిశ్రామిక అభివృద్ధి మీద దృష్టి సారించలేదు. మీరు పరిశ్రమల మీద తీసుకురావడంలో వైఫల్యం చెందింది ప్రభుత్వము. దానికి సరిదిద్దుకొని కనీసం 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏం చేస్తుంది పారిశ్రామిక విధానానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానం ఏమిటి అది చెప్పమనండి. అంతేగాని ఎప్పుడో 2 సంవత్సరాల క్రితము ఓడిపోయినటువంటి తెలుగుదేశము, దాన్ని తిరస్కరించినటువంటి ప్రజలందరూ తిరస్కరించినటువంటి తెలుగుదేశం గురించి ఇంకా మాట్లాడుకొని ఏం ప్రయోజనం? ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేగాని ఎప్పుడో ఓడిపోయినటువంటి తెలుగుదేశం గురించి చెప్పడం ఏంటండి? తెలుగుదేశం అస్థిరపడుతుందని చెప్పడం ఏంటంటే అస్థిరపరచమనండి. ఏమైనా చంద్రబాబు నాయుడు ఏమైనా ఈ ప్రభుత్వాన్ని ఏమైనా చేయగలడేమో చెప్పానండి. చిన్నపిల్లలకు కూడా అర్థమవుతున్నారన్నారు కదా, ఏ విధంగా కూర్చగలడో చెప్పానండి. చంద్రబాబు నాయుడు తల్ల కిందులుగా తపస్సు చేయమనండి చంద్రబాబు నాయుడిని. బాగుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉందా లేదా, తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా, దానికోసం ఏం ప్రయత్నం చేశారు? గుడ్. లైన్ లో ఉండండి కృష్ణాంజనేయులు గారు, లైన్ లో ఉండండి. రవిచంద్రారెడ్డి గారు, కెన్ యూ హియర్ మీ? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యా. ఎందాక మన బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక ప్రతిపాదన చేశారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే మన పిల్లకాయలు బాగుపడతారు, మనకు మెరుగైనటువంటి జీవితం ఉంటుంది. ఈ కక్షలు కార్పణ్యాలు అనేటువంటి వాటిని పక్కన పెట్టి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి తన పట్ల అన్యాయంగానే ప్రవర్తించినప్పటికీ చంద్రబాబు ఆ విషయాన్ని పెద్ద మనసుతో క్షమించేసి దాన్ని పట్టించుకోకుండా చంద్రబాబును కూడా కలుపుకొని లేదా తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకొని రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైనటువంటి సానుకూల వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అంటూ ఓ ప్రతిపాదన చేశారు. హృదయం చాలా విశాలం సార్. కృష్ణమోహన్ గారు చెప్పండి. బొలిశెట్టి సత్యనారాయణ గారి హృదయం చాలా విశాలం. ఆయన విశాల దృక్పథంతో అలాంటి నిర్మాణాత్మకమైన సూచన చేసి ఉండొచ్చు. కానీ అసలు వాతావరణం అలాంటిది ఉందా? ప్రభుత్వం ఏ పని చేద్దాం అనుకున్నా 100లాది కేసులు వేయించి రోజు ముందర కాళ్ళకు బంధం వేయాలనే విధంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వం అవునంటే కాదని చెప్పి ఏదైతే తాను వివాదాస్పదమైన నిర్ణయాలని వ్యతిరేకించవచ్చు కొన్నిటిని, కానీ ప్రతి పనికి స్పీడ్ బ్రేకర్లు కాంక్రీట్ వాల్స్ లాగా అడ్డం వేస్తూ కాళ్ళకు బంధాలు వేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడంతో పాటు ఆయన బినామీ ఛానల్స్ లో దుమ్మెత్తి పోస్తూ కనీసం విశ్లేషకులను కూడా స్వేచ్ఛగా 2 వైపులా విశ్లేషణ చేయకుండా ఆయన అధీనంలో పెట్టుకుని అన్ని ఛానల్స్ లో కబ్జా చేసి అందరినీ ఆయన అనుయాయులను కూర్చోబెట్టుకుని నానా చెత్త మాట్లాడిస్తూ ప్రజల్ని విషపూరితం చేస్తూ అతను ఈ రోజు కూడా ఆత్మవంచన పరనిందలో ఉంటున్న చంద్రబాబు నాయుడు గారిని ఎలా సార్ కలుపుకొని పోతాం? మేము ఒక మాట అడుగుతున్నాం. ఇప్పుడు ఇన్ని సూచనలు చేసిన అందరికీ నాదొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా బీజేపీ ఉంది, ఈ రోజు ఎన్డీఏ పేరుతో ఉంది, నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు ఈ దేశాన్ని. రాహుల్ గాంధీ గారిని కూడా కలుపుకొని తీసుకుని వెళ్ళి రాహుల్ గాంధీ గారి సలహాలతో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారా? లేదా యడియూరప్ప గారు డికే శివకుమార్ గారి సలహాలతో పరిపాలిస్తున్నారా? లేకపోతే కేసీఆర్ గారు పట్టి విక్రమార్క గారితో సంప్రదించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారా? ఎక్కడా లేని సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ కావాలంట. అది వీళ్ళు ఇచ్చే హుందా అయిన సలహా. మేము ప్రతిపక్ష నాయకుల్ని అవమానించడానికి లేము, మేము వాళ్ళని గౌరవిస్తాం. కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే స్థాయిలో, ఆ గౌరవాన్ని పొందే స్థాయిలో వాళ్ళ ప్రవర్తన ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా. బాజీ గారు చాలా చెప్పారు. పెట్రోకెమికల్స్ దానికి సంబంధించి అమిత్ షా గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాత్మకంగా మాట్లాడొచ్చారు. అది ఏర్పడిపోతా ఉంది. కాబట్టి నీకేం ఆందోళన అవసరం లేదు. అంతేకాదు, ఈ రోజు ఉత్తరాంధ్ర సార్ మాకు బంపర్ మెజారిటీ ఇచ్చిన మాట వాస్తవం. 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన మాట వాస్తవం. మొదటి 2 సంవత్సరాలు మేము ఈ రోజున సంక్షేమం మీద గురిపెట్టిన మాట వాస్తవం. ఇచ్చిన మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు చేసే దాంట్లో కేవలం 5% బాకీ ఉన్నాం. రాబోయే 3 సంవత్సరాలు డెవలప్మెంట్ అజెండాగా పారిశ్రామీకరణ లక్ష్యంగా మేము ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా తీసుకెళ్తాం. దీంట్లో కేంద్ర సహకారం కూడా కావాలి. వెనకబడ్డ జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి, రాయలసీమ జిల్లాలు 4 జిల్లాలకి, ఈ రెండింటికి బుందేల్ఖండ్ ప్యాకేజ్ బాకీలు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వాటిని అడుగుతున్నాం, వాటిని సాధించుకునే ప్రయత్నంలో ఉన్నాం, ట్యాక్స్ ఇన్సెంటివ్ సాధించుకునే ప్రయత్నంలో ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి మొన్నటి పర్యటనలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీట్రేట్ చేసి వచ్చారు, సానుకూలంగా స్పందించారు. ఒక రకమైన ప్యాకేజ్ కాకుండా ప్రత్యేక హోదా అనే మార్గంలో వర్కౌట్ చేస్తామని చెప్పినట్టు మాకున్న సమాచారం మా దగ్గర ఉంది. నిర్మాణాత్మకంగా ఆలోచిస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాల వ్యవధి ఈ ప్రభుత్వానికి ఉంది. అంతేగాని తగుదినమ్మాని అందరినీ కలుపుకొని కలకూర కప్పు పెట్టి సాంబార్ వండడానికి వెళ్ళే, కుళ్ళిపోయిన కూరగాయల ముక్కలేసి సాంబార్ వండడానికి వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ముసలుడైనా ఇప్పటికీ కూడా పనికిమాల ఆలోచనలతో, అధికారం లేక దుగ్ధతో అధికారం కోసం గిజగిజలాడుతూ నానా రకాల వికృత పాత్రలు పోషిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ పాలిట ప్రతి నాయకుడిగా, అంటే ది విలన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు తయారయ్యారు. దానికి ఇంకా వత్తాసు పలుకుతున్నారు. ఈ రోజు తీసుకున్న అంశం టెంపుల్ ఫ్రాంక్లిన్ టౌన్, దాని తరలింపు, దాని గురించి రాసిన పత్రిక చంద్రబాబు నాయుడు గారు బినామీ పత్రిక కాదా అని అడుగుతున్నాం. దాంతో పాటు దానిలో వండి వచ్చే వార్తలు ఏంటి అని అడుగుతున్నాం. అంతేకాదు దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించమని అడుగుతున్నాం. ఇన్ని సలహాలు ఇచ్చారు, బాగుంది. రామాంజనేయులు గారికి నాది ఒకటే సూటి ప్రశ్న, అసలు దాంట్లో జరిగిన అవినీతి గురించి కానీ, నేను అడిగిన రాజ్ చౌదరి అనే బినామీ గురించి కానీ, 1000 ఉద్యోగాలు కల్పించకపోతే మేనేజ్మెంట్ మొత్తం రాజ్ చౌదరి చేతిలో ఉండడం సమంజసం కాదా అని కానీ ఎవరన్నా ఒక్క మాట అడిగారా? బాజీ గారు అడగరు, రామాంజనేయులు గారు అడగరు. రాజ్ చౌదరి అనే పేరు గురించి మాట్లాడాలంటే ఎందుకు ఇంత భయం? మేమేం కక్ష గురించి అడగట్లా, ఈ లోపాయి గారి వ్యవహారం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. యా, సత్యనారాయణ గారు, కన్క్లూడింగ్ రిమార్క్స్, ఓన్లీ ఫ్యూ సెకండ్స్. ప్రజలకు చెప్తే కదా తెలిసేది. ప్రజలకు మీరు రాజ్ చౌదరి మీరు చెప్పారు, ఇప్పుడు ఎస్సీజెడ్ కాకినాడ రిజిస్ట్రేషన్స్ అన్ని కేవీ రావు అని చెప్పి ఒక అతను చేస్తుంటాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కాకినాడ పోర్ట్ ట్రస్ట్ అతను. అలాగే ఇప్పుడు రాజ్ చౌదరి అన్న అతను అందులో ఒక ట్రస్టీ. ఆయన చౌదరి, రాజ్ చౌదరి అని మీరు ప్రతిదీ ఒత్తి పెట్టి చౌదరి అని చెప్పక్కర్లా. టెంపుల్టన్ పరిశ్రమలో తప్పులు జరిగితే, ఏ తప్పు జరిగినా సరే నిలదీయండి, మిద్దు తీయండి, ఓపెన్ గా పెట్టండి. ఇలాంటి వాడు ఉన్నాడని మీరు 6 రోజుల క్రితం పత్రికా ప్రకటన ఇచ్చారా? ఇవాళ వరకు చెప్పలేదు కదా, ఈ రోజు చెప్తున్నారు మీరు. ఓకే, ఒక నిమిషం. బాజీ గారు, యువర్ క్విక్ రియాక్షన్, కన్క్లూడింగ్ రిమార్క్స్, లాస్ట్ ఫ్యూ సెకండ్స్. మీరే చేసిన ప్రతిపాదన మీద రియాక్షన్ విన్నారు. చెప్తానండి, ఏ రాష్ట్రం ఎస్ సార్, ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే మనం పోదాం. దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ప్రజావేదికను ఆంధ్రప్రదేశ్లో కూల్చినట్టుగా ఎటువంటి కూల్చివేతలకు నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీలు కట్టిన ఏం కూల్చివేతలు చేయలేదండి. ఎక్కడ కూడా అనౌన్స్ చేసినటువంటి రాజధానిని చికాకు ముక్కలు చేయడానికి ప్రయత్నం చేసి ఆ పార్లమెంట్లో ఏదో చికా చేసేటువంటి ఆలోచన చేయకుండా చక్కగా నీట్గా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి చూసామండి మనం. పశ్చిమ బెంగాల్లో దీదీతో ఉన్నటువంటి రాజకీయంగా కాకుండా ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉన్నటువంటి రిలేషన్ చూసామండి. 30 మందిని బలి తీసుకున్నప్పుడు కూడా, ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయినప్పుడు కూడా ఓర్పుతో ఉన్నటువంటి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ యొక్క పోకడ చూస్తున్నామండి. కేరళలో ప్రతిపక్ష నాయకుడు, అధికార మన రాష్ట్రానికి రండి, మన రాష్ట్రానికి విజయవాడకు రండి. బాజీ గారు, మన విజయవాడకు రండి. ఆంధ్రప్రదేశ్లో సార్ ఒకటి, ఆంధ్రప్రదేశ్లో గతంలో పాలించినటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి దగ్గర ఉన్నటువంటి 23 మందిని కొనుక్కొని ప్రతిపక్షం లేకుండా చేయాలని చేసినటువంటి కక్కుర్తి పని ఏదైతే ఉందో, దానికి మించినటువంటి రంగు పూసినటువంటి పద్ధతి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేను పదవికి రాజీనామా చేసిన తర్వాత నా దగ్గర తీసుకుంటానని చెప్పని వాళ్ళ పక్కనే పెట్టుకొని తిరుగుతున్నటువంటి వైనం చూస్తా ఉన్నాం. యుద్ధం వాళ్ళ యొక్క వ్యవస్థ, సాధ్యాసాధ్యాలతో ఆర్థిక మూలాల మీద యుద్ధం జరుగుతూ ఉందండి. బీజేపీలో చేసుకొని వెబ్సైట్ లో రంగు మార్చడం కాదు బాజీ గారు. ఓకే ఓకే, విల్ హ్యావ్ ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అనేక సార్లు అనుకుంటే రఘురామ కృష్ణరాజు గారిని ప్రేమించండి, మరి ఎందుకు దేశించడం? ఓకే 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 రవిచంద్ర గారు, అంటే సహృదయంతోనో అమాయకత్వంతోనో సత్యనారాయణ గారు ఒక మంచి ప్రతిపాదన చేశారు. అమాయకత్వం ఎందుకు క్షమించండి సత్యనారాయణ గారు, సహృదయంతో చేశారు. అవేవి కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు, ఆ విధమైనటువంటి వాతావరణం అనేటువంటిది మన రాష్ట్రంలో లేదనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్, మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. దీన్ని ఆసక్తికరంగా తయారు చేసినందుకు సత్యనారాయణ గారు, బాజీ గారు, రవిచంద్ర గారు అండ్ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.